వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఇడుపులపైకి చేరుకున్నారు. ప్రస్తుతం వైఎస్ ఘాట్ లో సీఎం జగన్ నివాళులర్పిస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారులారా, మరి ముఖ్యంగా శ్రీ వైఎస్ కుటుంబ సభ్యులుగా తల్లి విజయమ్మ గారికి, మన ప్రియతమ నాయకుడు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి పక్షాన విజయముతో కూడిన శుభములు తెలియచేస్తున్నాను. కీర్తిశేషులు మన దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకొనవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఆయన యొక్క అడుగుజాడలలో, ఆయన యొక్క పంథాలో పథకాలను రూపొందించి ఒక నూతన పంథాలో నాయకత్వానికి ఒక రూపకల్పన చేసినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారు గత కాలాన్ని అనుభవించిన అనుభవాన్ని బట్టి, గత కాలంలో ప్రజల యొక్క తీరును, ప్రజల యొక్క ఘోషను ఆలకించి, నేను ఉన్నాను, నేను విన్నాను అన్న మాటలో మడిమ తిప్పకుండా ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని మాటలు, ఎన్ని విధాలుగా ప్రజా నాయకులుగా మాట్లాడినా కూడా వాటన్నిటిని భరించి ఒక నూతనమైన పంథాలో పరిపాలనకు సూచన ప్రాయంగా నిలిచారు. ఆయన చేసినటువంటి పనులను బట్టి మరొకసారి జ్ఞాపకం చేయబడుతూ, పూర్వమున అనగా దేవుని వాక్యం చెప్తుందంటే, యెహోవా చేసిన కార్యములు, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములు నేను మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకొనిచున్నాను అని తన యొక్క మాటలో తెలియజేస్తాడు. సో ఆ విధంగానే ఆయన చేసినటువంటి పూర్వపు కార్యాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ కార్యములలో కొరత కలిగినటువంటి వాటిని సంపూర్ణము చేయుటకే ఆయన నాయకత్వాన్ని అభిషేకించి మరొకసారి బలపరుస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నేను ఒక శూరుని సహాయము చేయవలనుచున్నాను, ప్రజలలో నుండి నేను ఏర్పరచుకునేటువంటి ఒకని నేను హెచ్చించుతూ ఉన్నాను అంటాడు. ప్రజలలో నుండి ఆయనను